1 Thessalonians chapter number 5 verse number 14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనతలకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలా క్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తము. సో లెట్ us know about the will of God. దేవుని చిత్తాన్ని మనము తెలుసుకుందాం. దేవుని చిత్తం ఎలా ఉందో, దేవుని చిత్తం అంటే ఏంటి? చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ ఉద్యోగం చేయడం దేవుని చిత్తమా కాదా అని, ఈ వ్యాపారం చేయడం దేవుని చిత్తమా కాదా, ఈ పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా కాదా, ఈ సంబంధం కరెక్టా రాంగా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అందరికీ వాళ్ళ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు ఓకేనా కాదా అని చాలాసార్లు చాలా మంది తర్జన భర్జన అవుతూ ఉంటారు. మెనీ పీపుల్ వాంట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. చాలా మందికి దేవుని యొక్క చిత్తము కావాలని తెలుసుకోవాలని తెలుసుకుంటా ఉంటారు. సో వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ గాడ్స్ విల్? దేవుని చిత్తం అంటే ఏంటి? మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, మన పట్ల దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి, మన గురించి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో చాలా మంది తెలుసుకోవాలని ఆతృత కలిగి ఉంటారు. మంచిది. దేవుడు ఏమంటున్నాడు, నా గురించి ఏం చెప్తున్నాడు బ్రదర్, దేవుడిని అడిగి తెలుసుకోలేరా? ఏంటి, ఏం చేయాలి, ఏం చేయబోతున్నామని చాలా మందికి ఆతృత ఆతృత ఆతృత. పీపుల్ వాంట్ టు నో వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ అస్. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో చాలా మంది తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. దాంట్లో మనం అందరం ఒకటే. దేవుడు అసలు స్వస్థపరుస్తాడా, స్వస్థపరచుడా? దేవుడు బిడ్డల్ని ఇస్తాడా, బిడ్డల్ని ఇవ్వడా? దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడా, ఆరోగ్యాన్ని ఇవ్వడా అని చాలా రకాలుగా మనము సందేహపడుతూ ఉంటాం. ఈ భూమి మీదకి మనందరినీ దేవుడు తీసుకొచ్చింది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం అందరం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఫర్గెట్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మర్చిపోండి. ఉద్యోగం వస్తుందా, వ్యాపారం పెడతానా, పెళ్ళవుద్దా, పిల్లలు పుడతారా, నన్ను దేవుడు దీవిస్తాడా, మన గురించి మనం కొంతసేపు ఆపేద్దాం ఆలోచించుకోవడం. మనం కొంత వేరే దాని గురించి ఆలోచించాలి. ఏంటదంటే దేవుని చిత్తం అసలు ఏంటి, దేవుడు మనము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో మనం తెలుసుకోవాలి. ఆమేన్. సో టుడే I want to talk about what God is expecting. అసలు దేవుని చిత్తం ఏంటి, మనం ఏం చేయాలి దేవుడికి తెలుసుకుందాం. Let us know that. మనకు అవి చాలా ఇంపార్టెంట్. మనం దేవుని చిత్తాన్ని చేయకుండా దేవుణ్ణి చాలా అడుగుతూ ఉంటాం. సో మనము ఎప్పుడు దాకా మనము దేవుని చిత్తము చేయమో అంతవరకు దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు, కానీ మనల్ని టచ్ కూడా చేయడు. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే ఎవరైతే ఇష్టపడతారో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళ జీవితాల్లో దేవుడు తొందరగా పనిచేస్తాడు. ఆమేన్. మన కుటుంబాల్లో కూడా మనం గమనిస్తే, భార్య ఎప్పుడైతే భర్త మాట వింటూ లోబడుతూ ఆయన చెప్పిందల్లా చేస్తూ ఉంటే, భార్య అడక్కపోయినా కూడా పెనిమిటి అన్ని తెచ్చిపెడుతూ సమస్తమును ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అదే విధముగా దేవుడు కూడా ముందు తన చిత్తము, ఆయన ఏం చేయాలో, ఏమేమి చేయాలో మనం ప్రతిరోజు అని దేవుడు ఒక లిస్ట్ రాసి పెట్టాడు. ఆ లిస్ట్ ని మనం ఫాలో అవ్వాలి. లెట్స్ స్టడీ దట్ 5 verse number 14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి. నంబర్ 1,
అసలు మన పట్ల మనము చేయాల్సిన దేవుని చిత్తం ఏంటంటే అక్రమముగా నడుచుకున్న వారిని బుద్ధి చెప్పుడి. ఫస్ట్ దేవుని చిత్తం ఏంటంటే ఎవరైతే మన కుటుంబాల్లో, సంఘాలలో, బయట మనకి తెలిసిన వాళ్ళు ఎవరైతే అక్రమముగా పని చేస్తుంటే వారిని ఏం చేయమంటున్నాడు దేవుడు? బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి. వాడెట్టన పోతే నాకెందుకు, వాడేమైపోతే నాకెందుకు అని చాలా మంది రకరకాలుగా వదిలేస్తా ఉంటాం మనం. కానీ దేవుని చిత్తం ఏంటంటే మన పట్ల దేవుని చిత్తం ఎలా రాయబడి ఉంది, దేవుని చిత్తం ఏమై ఉంది అని మనము ఒకవేళ ఆలోచించగలిగితే, అక్రమము చేసే వారిని ఏం చేయాలి? బుద్ధి చెప్పండి. ఫస్ట్ ఎవరైతే మన కుటుంబాల్లో పడిపోతున్నారో, ఎవరైతే మన కుటుంబాల్లో ఊరుకూరిని కాలు జారి పడిపోతున్నారో వారికి బుద్ధి చెప్ప అవసరత మనది ఉంది. ఆమేన్. కుమారుడు చెడిపోతున్నాడా, కుమార్తె పడిపోతుందా, పెనిమిటి ఇబ్బంది పడుతున్నాడా, భార్య పదే పదే ఇబ్బంది పడుతుందా, వాళ్ళందరినీ సరిచేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. నా చెల్లి ఎట్టనా పోతే నాకెందుకు, మా అక్క ఎట్టనా పోతే నాకెందుకు, మా అన్న ఎట్లనా పోతే నాకెందుకు, మా తమ్ముడు ఏ విధంగా అయితే నాకెందుకు, మా తమ్ముడు ఏం తిరిగితే నాకెందుకు, నేను బాగుంటే చాలు. దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం. ఆమేన్. అందరం మన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈరోజు మనం దేవుడి గురించి తెలుసుకుందాం. ఆమేన్. లెట్ us know about God. Let us know about God. అసలు దేవుడు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడు, దేవుడు మనసులో ఏం కలిగి ఉన్నాడు మన గురించి అంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అక్రమముగా, అన్యాయముగా వెళ్ళే వారిని ఏం చేయమంటున్నాడు? బుద్ధి చెప్పమంటున్నాడు. నీ చైర్లో, నీ పక్కన నీ నైబర్, నీ సహోదరుడు, నీ యొక్క తోటి విశ్వాసి ఒకవేళ పడిపోతున్నాడా, రేయ్ పదే పదే ఎందుకు పడిపోతున్నావు అని హెచ్చరించాలి. ఎవరన్నా ఒకరు చర్చికి రాకపోయినా, ఒకరికి అనారోగ్యం ఉన్నా, ఒకరు పడిపోతున్నా మనం వాళ్ళని అడగట్లేదు అంటే మనము దేవుని చిత్తాన్ని చేయకపోగా, ప్రభా నా పట్ల నీకున్న చిత్తం ఏంటో తెలియపరచు ప్రభా అని మనం పదే పదే అడుగుతూ ఉంటాం. దట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్. ఎలా ఉంటదంటే, మనం పని చేయకుండా జీతం అడిగితే ఎలా ఉంటది, అలా ఉంటది. సో ఈ భూమి మీద మనము దేవుని మాటలను, దేవుని చిత్తాన్ని చేయాల్సినటువంటి బద్ధము ఉంది. అండ్ వీఆర్ సపోజ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము. అమ్మ ఎవరు కావాలనుకుంటున్నారు? కొడుక, కూతురు అంటే ఎవరిచ్చినా ఆయన చిత్తం, ఆయన చిత్తం అంటారు. కూతురు పుట్టంగానే తిట్టుకుంటా ఉంటారు. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? అంటే దేవుని చిత్తముతో మనం ఆడుకుంటున్నామా? దేవుని చిత్తాన్ని లైట్ తీసుకుంటున్నామా? అసలు దేవుని చిత్తాన్ని మనం ఎందుకు నెరవేర్చాలి? అసలు దేవుడికి మనం ఎందుకు లోబడాలి? అసలు దేవుని మాటలు మనం ఎందుకు వినాలి? దేవుని చిత్తాన్ని మనం ఎందుకు ప్రేమించాలి అని చాలా ప్రశ్నలు చాలా మందికి రావచ్చు. We are not here to live our own life. మన జీవితాన్ని మనమే ముందుకు తీసుకెళ్లే ఆ రైట్ మనకి లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు. దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. దేవుడు ద్రవ్యమిచ్చి, డబ్బులిచ్చి, రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు దేవుడు. ఇక మన చిత్తము నడవకూడదు, ఇక మానవుడు చిత్తము ఉండకూడదు, దేవుని చిత్తమే ఉండును గాక. సో ఈ రోజుల్లో మానవుడి చిత్తం ఎక్కువైపోయే లోపల దేవుని చిత్తం మీద మనం ఆధారపడట్లేదు. సో దేవుని చిత్తం ఒకవైపు ఉంటే, దేవుడికి కొన్ని కోరికలు ఉన్నాయి, దేవుడికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి, దేవుడికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. తన భార్య ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, ఇదిగో వధువు సంఘం ఎలా ఉండాలి, సార్వత్రిక సంఘం ఎలా ఉండాలని ఆయనకి కొన్ని ప్రోటోకాల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలి. నా పెనిమిటి ఏం తింటాడు, నా పెనిమిటికి ఏం పెడితే ఇష్టము, నా పెనిమిటికి ఎలా ఉంటే ఇష్టము, నా పెనిమిటికి ఏం చేస్తే ఇష్టపడతాడు అని భార్య ప్రతి దినము ఏం చేయాలి తెలుసా? ఆలోచిస్తూ ఉండాలి. వాట్ హీ విల్ ఈట్. నేను ఏది పెడితే అదే తినాలి నువ్వు అని ఒకవేళ భార్య అనిందనుకో, ఆమెకి ఫస్ట్ ర్యాంక్ నరకంలో. నేను ఏం చేస్తే అదే నువ్వు వినాలి, నా గీత దాటకూడదు నువ్వు.
అని భార్య ఒకవేళ చెప్పింది అనుకోండి, ఆమె భార్య అనరు, ఆమెని భర్త అంటారు. ఆయనని భర్త అనరు, ఆయన్ని భార్య అంటారు. ఎస్ ఆర్ నో? భర్త భార్య మాట వింటే ఆయన ఈ రోజు నుంచి ఏమవుతాడు? భార్య అవుతాడు. భార్య భర్త మాట వినిందనుకో, భార్య భార్యగానే ఉంటుంది. భార్య భర్తను శాసిస్తుందా? ఆమె భార్య కాదు, ఆమె ఎప్పుడో భర్త అయిపోయింది. ఆమె ఎప్పుడో భర్త అయిపోయింది. డోంట్ రూల్ యువర్ హస్బెండ్స్, లెట్ ద హస్బెండ్ రూల్ యూ. ఆమేన్. అందుకనే దేవుడు ఆదాము కొరకు అవ్వను చేశాడు, కానీ అవ్వను కొరకు ఆదామును చేయలేదు. సో లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ దిస్. దేవుని చూడండి, దేవునికి కొన్ని ఇష్టాలు ఉన్నాయి. ఏంట ఇష్టాలంటే, దేవుని వెంబడించేవారు, దేవునికి లోబడే వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు కొన్ని చెయ్యాలి. నంబర్ 1 ఏంటో తెలుసా? అక్రమముగా నడుచుకున్న వారిని బుద్ధి చెప్పాలి. నువ్వు ఎంతమందికి బుద్ధి చెప్పావు నీ క్లాసులో? నీ ఎంతమందికి బుద్ధి చెప్పావు నీ స్కూల్లో? నువ్వు ఎంతమందికి బుద్ధి చెప్పావు నీ యొక్క బంధువుల మధ్యలో? నువ్వు ఎంతమందిని సరి చేసావు? నువ్వు ఎంతమందిని సరిదిద్దావు? నువ్వు ఎంతమందికి బుద్ధి చెప్పావు? రే అట్లా కాదురా, ఇలా ఉండాలి దేవుని పిల్లలు అని ఎంతమందికి చెప్పగలిగారు మీరు? వాళ్ళు మా మాట అంటారు బ్రదర్, వాళ్ళు మా మాట. ఈరోజు మనం ఇక్కడ డిజైన్ చేయబడింది, మనల్ని కాపాడుకుంది, మనల్ని రక్షించిన దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆమేన్, ఆమేన్. మొట్టమొదటి దేవుని చిత్తం ఏంటంటే, ఎవరైతే అక్రమము చేస్తారో వారిని ఏం చేయాలా? బుద్ధి చెప్పాలా. నేను ఈ పరిచర్యకు వచ్చేది దేవుని చిత్తాన్ని చేయడానికి, నా చిత్తాన్ని చేయడానికి కాదు. తండ్రి ఏమి చేయుచుట కుమారుడు చూచెనో అదే తప్ప తానంతట తాను ఏది చేయడానికి కుమారుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రభు మమ్మల్ని పరిచర్యకి ఎంచుకుంది ఒకదానికే, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తామనే నమ్మకముతో. హీ ట్రస్టెడ్ us, మమ్మల్ని నమ్మాడు ఆయన. ఈరోజు మేము దేవుని చిత్తాన్ని చేయడానికి వెతుకుతూ ఉన్నాం. మిమ్మల్ని కూడా దేవుని చిత్తాన్ని చేయించడానికి మేము ప్రయాసపడుతున్నాం. ఆమేన్. మొట్టమొదటి దేవుని చిత్తం ఏంటి తెలుసా? మనము అక్రమముగా చేయు వారిని, అక్రమ పాలైన వారిని సరిదిద్దాలి, బుద్ధి చెప్పాలి. అలా ఉండకూడదు, ఇలా ఉండాలని. అలా ఉండకూడదు, ఇలా ఉండాలని. నీకెందుకు, నేను ఎట్టుంటే, నీకు అనవసరం నేను ఎట్టుంటే అన్న వాళ్ళకి మనం ఏం చేయాలి? ఒకసారి చెప్పి చూడండి. తిట్టించుకున్నారా, ఊసారా? మనం దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం ఏంటి? నినివే పట్టణంకి వెళ్ళాలి. అతను ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చెప్పింది చేయడమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఆమేన్. ఆయన ఏమన్నాడు క్లియర్ గా? నినివే పట్టణానికి వెళ్ళు అంటే ఇతను తర్షీషుకి వెళ్ళాడు. అక్కడ చంపేస్తారు, అక్కడ కూల్చేస్తారు, అక్కడ నాశనం చేస్తారు, అక్కడ వేసేస్తారు, నన్ను లేపేస్తారు. నీకేం పోయా? నువ్వు ఏడబట్టి ఆడ బొమ్మంటావు, నేను బాను. అండ్ పాయింట్ నంబర్ 2, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఓ, మీ ఇంట్లో ఎంతమందికి ధైర్యము చెడిపోయిందో, మీ ఇంట్లో ఎంతమందికి ధైర్యములో నుంచి కింద పడిపోయారో వారందరికీ మనం ఏం చేయాలంట? ధైర్యము చెప్పాలా. ఎవరన్నా కూలిపోయారనుకో, ఎవరన్నా పడిపోయారనుకో, ఎవరన్నా ఏడుపు మొక్కలు వేసుకున్నారనుకో, వామ్మో ఇప్పుడు మనం టచ్ చేస్తే మళ్ళీ మనం ఎందుకు వస్తుందని చెప్పి చాలా మంది ఎక్కువగా పూసుకోరు. మరణ పడకల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పు, అనారోగ్యంలో ఉన్న వారికి ధైర్యం చెప్పు, ఇబ్బందుల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పు, అప్పుల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పు. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నావు, నీకు తెలియకుండా పరిశుద్ధాత్ముడిని నువ్వు వాడుకుంటున్నాడు. ఎవరికైనా చెప్పినారా? సండే చెప్పలే, మండే టు సాటర్డే చూడండి. ఎవరన్నా మీ పక్కన అధైర్యంగా ఉన్నా, కూలిపోతున్నా, పడిపోతున్నా వాళ్ళకి ఏం చెప్పాలి మీరు? అదే దేవుని చిత్తం. మమ్మీ ఒకసారి డాడీ కొట్టాడనుకో మమ్మీని, నువ్వేం చేయాలి? మమ్మీ ధైర్యంగా ఉండని చెప్పి, ఏం కాదు తగ్గిపోద్దులేని చెప్పి ధైర్యం చెప్పాలా. ఈ భూమి మీద క్రైస్తవుడు తప్ప ఎవరు వేరే వాళ్ళకి ధైర్యం చెప్పలేరు. అండ్ వీఆర్ ద వే, వీఆర్ ద వే, వీఆర్ ద లైట్, వీఆర్ ద లైట్. మనము దేవుడు చిత్తాన్ని చేయట్లేదు. రోజు ఎక్కడన్నా చేయొచ్చు. నువ్వు ఆఫీసులో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు దేవుని చిత్తాన్ని చేయగలవు. ఆమేన్. అటువంటి మంచి ఫ్రీ యాక్సెస్ ఇచ్చాడు దేవుడు నీకు. యు హ్యావ్ ఎనఫ్ పీపుల్. నాకన్నా ఈ క్రౌడ్ ఉంది. మీకు మండే టు సాటర్డే ఎన్నో మందిని కలుస్తారు. మీరు ధైర్యంగా ఉండండి బ్రదర్, ఏం కాదు, తగ్గిపోతుంది, డోంట్ వరీ, ఏం కాదు, టెన్షన్ తీసుకో, మారిపోతారు, బాధపడకు, ఏం కాదు. మనం ధైర్యం చెప్పాలి. ఆమేన్. అండ్ లెట్స్ గో టు పాయింట్ నంబర్ 3. బలహీనులకు ఊతనీయుడి. బలహీనులకు ఊత నీయుడి.
అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. సపోర్ట్ ద వీక్. మీ ఇంట్లో, సంఘములో, మీ ఆఫీసులో ఎవరు వీక్ గా ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలను? సపోర్ట్ చేయాలి. ఏం కాదు. సపోర్ట్ ద వీక్ పీపుల్. దేవుడు నీ చుట్టుపక్కల అందరినీ, రకరకాల మనుషులు ఎందుకు తెలుసా పెట్టింది? నీ జీవితంలో ఉన్న ఫలాన్ని పరీక్షించడానికి. మెంటలోల్ని ముందు పెడతాడు, తెక్కలోల్ని ముందు పెడతాడు, గర్విష్ఠుల్ని ముందు పెడతాడు, అహంకారుల్ని ముందు పెడతాడు, రోగులను, బలహీనులను, తర్వాత భయంకరమైనటువంటి వారిని ముందు పెడతాడు. నీ ఫలము ఎటువంటిదో దేవుడు పరీక్షిస్తున్నాడు. జాగ్రత్త. గాడ్ ఈస్ టెస్టింగ్ యువర్ ఫ్రూట్. తండ్రి ముందు కొడుకు తాగుతా ఉంటాడు, అది దేవుడు ముందు పెడతాడు. లేదా కొడుకు ముందు తండ్రి తాగుతుంటాడు, దాన్ని దేవుడు ముందు పెడతాడు. మనం ఎలా డీల్ చేస్తాం వాటిని? హౌ we can deal all this stuff? వాటిని మనం డీల్ చేయాలి. ఆమేన్. యేసు ప్రభు కూడా చూడండి, ఆయన సిలువ మీద ఒక మాట పలికాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించన్నాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? నో, నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. అంటే దేవుని చిత్తం ఏంటంటే ఆ పాత్ర యేసు ప్రభు దగ్గర ఉండాలి. ఏంటి ఆ పాత్ర తెలుసా? చేదైన పాత్ర, బలహీనమైన పాత్ర తండ్రి దగ్గర పెట్టాడు. తండ్రి యేసు దగ్గర పెట్టాడు. నీ చిత్తమైతే తొలగించు ప్రభువా అని అనేసి వెంటనే ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? లేదు ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. హల్లెలూయా. లార్డ్ జీసస్ ఈస్ డూయింగ్ గాడ్స్ విల్. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము యేసు ప్రభు చేస్తున్నాడు. మనము కూడా ఈ భూమి మీద యేసు ప్రభు దయ వల్ల బతుకుతున్నాం కాబట్టి, ఆయన పెట్టినటువంటి ఊపిరి వల్ల బతుకుతున్నాం కాబట్టి ఆయన చిత్తాన్నే చెయ్యాలా. నువ్వు నేను పెట్టిన అన్నం తిని, నేను చేసినటువంటి దాన్ని తాగేసి, నేను ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని తీసుకుని వేరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తే ఎలా ఉంటది? కాలుతుంది. ఈరోజు మనం జీవిస్తుంది ఎవరి వల్ల? యేసయ్య వల్ల. ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటుంది ఎవరి వల్ల? ఈరోజు మనం ఇలా జీవిస్తున్నాం, ఈ విధంగా ఈ స్థితిగతుల్లో ఉన్నామంటే కేవలం యేసయ్య వల్లే. ఆమేన్. ఆయన పెట్టిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి. ఆమేన్. ఫాలో ద కమాండ్మెంట్స్, ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. నంబర్ 1, అక్రమము చేయు వారిని ఏం చేయాలి మనం? హలో, మీ ముందు చాలా మంది, తెలియని వాళ్ళని వదిలేయండి, తెలిసిన వాళ్ళు మీ బ్యాచ్ లోనే చాలా మంది అక్రమాలు చేస్తుంటారు. వారిని ఏం చేయాలా? చెప్పి నా తలనొప్పి వస్తున్నానంటే మళ్ళీ చెప్పు. నీ తల ఊడిపోయి బ్రెయిన్ బయటకు వచ్చేదాకా చెప్తానే ఉండు. ఏం కాదు, ఏదో ఒక రోజు మారిపోతారు. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తుంటే నీకు ఒక్క రూపాయి కూడా లాభం రాదేమో, డోంట్ వరీ, కానీ చెయ్యి. నీ వల్ల అనేక మంది బాగుపడతారు. ఆమేన్. నంబర్ 1, అక్రమము చేయు వారిని ఏం చేయాలి? మనం బుద్ధి చెప్పాలి. నంబర్ 2, ధైర్యము కోల్పోయిన వారికి చెప్పాలి, గట్టిగా ధైర్యపరచాలి. నంబర్ 3, బలహీనులకు ఊతనివ్వాలి. మనం బలహీనులను బలపరచాలి. చాలా మంది అంటా ఉంటారు, అన్న మీరు వస్తే ఓ ధైర్యం అన్నా, అన్న మీరు మాట్లాడితే ఓ ధైర్యం అన్నా, అన్న మీరు పక్కనుంటే ఓ ధైర్యం అన్నా అంట. వావ్, ఐ థింక్ నాకు అర్థమైంది ఈ స్క్రిప్చర్ దేవుడు చెప్పిన తర్వాత. ఐ ఆమ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను. ఆమేన్. ఎవరన్నా నేను ఈ అమ్మాయిని ప్రేమించాను అనుకోండి, ఈ అమ్మాయికి నచ్చినట్టు చేస్తాను. నేను ఆ పాప, నా బుడ్డోని ప్రేమించాను అనుకోండి, వాడికి ఏ డ్రెస్ వేస్తే నచ్చితే అదే వేస్తాను వాడికి. ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే చేస్తాం మనం. నాట్ బియాండ్ దట్. మీరు యేసు ప్రభుని ప్రేమించి చూడండి, ఆయన చిత్తం తప్ప మీరు ఇంకేం చేయలేరు. That's why I always tell to you, know about Jesus more. దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోండి, యేసు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకోండి. ఎన్నోసార్లు బలహీనంగా ఉన్నా కూడా, అనారోగ్యం వచ్చినా, జ్వరం వచ్చినా, బలహీనత వచ్చినా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అన్న బాగలేదు, ప్రార్థన చేయండి. అన్న అక్కడ నెప్పన్నా, ఇక్కడ నెప్పన్నా, అన్న 105 ఫేవర్ అన్న అంట. ఓ ప్రభు, మరి నేనెవరు చెప్పుకోవాలి ప్రభు? నేను ఎప్పుడు అనుకోను, నా సహాయం వాళ్ళకి కావాలేమో, నేను ఇప్పుడు దేవుని చిత్తాన్ని చెయ్యాలి. నీకు ఎక్కడ అవకాశము దేవుడిస్తాడో అక్కడ దేవుని చిత్తాన్ని చెయ్యాలి. You always think about yourself. దేవా, ఈ సంవత్సరం నా జీవితంలో ఏం చేయబోతున్నావు? దేవా, ఈ సంవత్సరం నాకు ఏమేమబోతున్నావు? దేవా, నాకు ఈ సంవత్సరం ఏం చేయబోతున్నావు? స్వార్థం, మనిషికి ఎప్పుడు చూసినా స్వార్థమే. And what you people are doing for God then? నువ్వు దేవుడి కొరకు ఏం చేస్తున్నావు అసలు? ఈరోజు మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చబోతున్నాం. ఆమేన్. దేవుని చిత్తాన్ని నెరవేర్చబోతున్నాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు రక్తం కార్చాడు, ఆయన మన కొరకు చితక కొట్టించుకున్నాడు, ఆయన మన కొరకు ముళ్ళ కిరీటం ధరింపు చేసుకున్నాడు.
ఇవి చాలవా మన జీవితం, మన మనసు మారడానికి? చాలు. అండ్ వీఆర్ హియర్ టు డూ హిస్ విల్. బలహీనులకు ఓతనీయుడి. నంబర్ 4, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయ్యుండు. ఆమేన్. నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఎంత ఇరిటేట్ చేసినా నీకేముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. సో దాట్స్ హౌ నువ్వు అప్పుడు దేవుని చిత్తాన్ని చేస్తున్నావని అందరూ నమ్ముతారు. ఆమేన్, ఆమేన్. బాగా గమనించండి, యేసు ప్రభుని కొడుతున్నారు, తిడుతున్నారు. ఆయన సిలువ మీద అప్పగించినప్పుడు యేసు ప్రభు కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా సిలువలో ఏమై ఉన్నాడు తెలుసా? దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన కోపం రావట్లే. సిలువలో యేసు ప్రభు కోపం వచ్చిందా? రాలేదు. ఈరోజు మనకు ఏ తప్పు చేయకపోయినా, ఏం చేయకపోయినా మనం కస్సు బుస్సని కోపం వచ్చేస్తుంది. కోప్పడడం దేవుని చిత్తం కాదు. మనము అందరి ఎడల, అందరిని బట్టి మనము దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఆమేన్. మీకు తెలుసా, మీకు కోపం వస్తే చెప్పించేస్తారు, మీకు తెలియదు అది. నువ్వు సర్వనాశనం అయిపోవా, నీ కాళ్ళు ఇరిగిపోవా, నీ తలకు 2 చెప్పులు అయిపోవా. వి కర్స్ పీపుల్. అనవసరంగా చేసుకున్నాను నేను. నా బతుకు చేయడా అనవసరంగా వచ్చాను. నువ్వు వచ్చిన కాడి నుంచి నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. రైల్వే స్టేషన్ అవ్వలేదా? పోలీస్ స్టేషన్ అవ్వలేదా? అన్ని బస్ స్టాండ్లేనా? బస్ ఎక్కిపోండి. మరి కోపం వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? వి కర్స్ పీపుల్. మనం శపించేస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, నా చిత్తం ఏంటి తెలుసా? నిన్ను ఎవరన్నా కోపం తెప్పించినా నువ్వు దీర్ఘశాంతము గలవాడవై ఉంటే నువ్వు నా చిత్తాన్ని చేస్తున్నామని అర్థం. ఎవరన్నా మిమ్మల్ని ఇరిటేట్ చేసినా, ఎవరన్నా మిమ్మల్ని ఊరికి ఇసిగిచ్చినా మీరు దీర్ఘశాంతము కలవారై ఉండాలి. ఆమేన్. డోంట్ ఫైర్ ఆన్ ఎనీవన్. ఎవరి మీద ఫైర్ అయిపోకండి. ఎవరిని మీరు ఉద్దేశించి మాట్లాడకండి. ఎవరి మీద వెంటనే కోపడకండి. వాళ్ళు 100 తిట్టినా గాడ్ బ్లెస్ యు మేన్ అనాలా. ఆమేన్, హల్లెలూయా. మీలో దీర్ఘశాంతముడును గాక. ఇది దీర్ఘశాంతము నువ్వు కలవాడవైతే నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తున్నావని అర్థం. ఆమేన్. అండ్ లెట్స్ గో టు పాయింట్ నంబర్ 5. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ఏంటది? కీడును ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మనం తెలుసో తెలియకో మన పక్కన వాళ్ళకి కీడు చేసేస్తా ఉంటాం. తెలుసా? మీ పక్కన వాళ్ళకి ఎప్పుడన్నా కీడు చేశారా? మీ పక్కన వాళ్ళకి ఎప్పుడన్నా కీడు చేశారా? చేసే ఉంటాం. చేసాం. మనం తెలియదు, మనకు చేసేస్తాం టక్కని. కానీ ప్రభు కూడా దాన్ని కూడా చెక్ చేసుకోమంటున్నాడు. టక్కన ఒక మాట నేస్తున్నాం, టక్కన ఒక వ్యక్తిని నిగిచ్చేస్తున్నాం. కీడు కల్లో కూడా మనం ఎవరు కీడు చేయకూడదు. కీడు చేస్తున్నామా? అది అపవాది యొక్క ఆలోచన. మనం ఎవరికైనా కీడు చేస్తున్నామంటే మనం దేవుని చిత్తాన్ని చేయట్లేదు. మళ్ళీ చదవండి మా పాయింట్ ఏంటది? ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. God is giving us cautions. చెప్పండి, నా ప్రాణమా ఎవ్వరికి కీడు చేయకు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఎవరికి కీడు చేయ ఆలోచించకు. ఆమేన్, ఆమేన్. వీడిని ఏదో ఒకటి చేసేద్దాం, వీడి మీద అబద్ధాలు చెప్పేద్దాం, వీడి మీద సాడీలు చెప్పేద్దాం, వీడి రిగిచ్చేద్దాం, వీడి ఉద్యోగం నుంచి తీసేద్దాం. ఇవన్నీ ఏంటివి? కీడు. ఒకవేళ ఇది చేస్తున్నామా, మనం దేవుని చిత్తాన్ని చేయట్లేదు. ఎవడి మీద ఎవరొకరే వాడిని లేపేద్దామంటే వద్దురా, వాడిని లేపకూడదు, మనం వాడిని వదిలేయాలి మనం యేసునామములో అని మనం చెప్పగలగాలి. ఇవన్నీ చెయ్యండి. మీరు ఏ చీకట్లో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా మీ లైఫ్ స్టైల్ని దేవుడు మార్చేస్తాడు. అగాధములో ఉన్న నిన్ను దేవుడు లేపి ఎక్కడ పెడతాడు తెలుసా? సింహాసనం మీద పెడతాడు. జోసెఫ్ని దేవుడు ఆ గుంటలో పడేసినప్పుడు వాళ్ళ అన్నదమ్ముల్ని ఏమనలా, అతను దీర్ఘశాంతము గలవాడయ్యాడు. వాళ్ళ అన్నదమ్ముల మీద సాడీలు చెప్పలేదు, వాళ్ళ అన్నదమ్ములకి హాని చేయలేదు, వాళ్ళ అన్నదమ్ముల్ని చంపలేదు. అందుకే దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? ఫరోకి రాజుగా చేశాడు, ఫరోకి దేవుడిగా చేశాడు. That's why when you love to do God's will, God will change your story. దేవుడు నీ జీవితంలో నీకు కీడు చేసిన వారందరికీ మిమ్మల్ని తలగా పెట్టేస్తాడు దేవుడు. ఒకరినొకరు కీడు చేసుకోకండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కంటిన్యూషన్. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను
ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూను సంతోషముగా ఉండుడి. ఆగండి, ఇది కూడా దేవుని చిత్తమే. ఎల్లప్పుడూ రోగం వచ్చినా సంతోషంగా ఉండాలి. డబ్బులున్నా, డబ్బు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా, వినబడలా, ఇవన్నీ దేవుని చిత్తాలు. ఉద్యోగం ఉంటే ఉద్యోగం లేకపోతే కష్టం. దేవుడు చాలా బాధపడతాడు. మన దగ్గర డబ్బు ఉంటే అని, డబ్బు లేకపోతే అని. మనం ఈరోజు ఊపిరి పిలుస్తున్నామంటే దేవుడి వల్లనే. మనమందరము కూడా ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దేని వల్ల తెలుసా? ఆయన కృపను బట్టి. ఆమేన్. మనమందరం ఆయన చిత్తాన్ని చేయాలి. ఆమేన్. ఏదున్నా లేకపోయినా మనం ఏం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ సంతోషించమంటున్నాడు దేవుడు. ఆమేన్. సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 7 అండ్ పాయింట్ నెంబర్ 8. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయడం కూడా దేవుని చిత్తమే. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, దట్ మీన్స్ యు ఆర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటి? ప్రార్థన చేయడము దేవుని చిత్తం. కొందరు దొంగలు 2 నిమిషాలు ప్రార్థన. ప్రభువా నన్ను కాపాడు, కాచి కాపాడు, కాల్చేసి కాపాడు, మాడబెట్టి కాపాడు. ఆమేన్. అదే ప్రార్థన. అది కూడా ఒక ప్రార్థనేనా? నువ్వే పెద్ద ఉపవాసం చేసి ఎరగదీసినట్టు. దేవుడు ప్రార్థన చేయడం కూడా దేవుని చిత్తమే. సంతోషంగా ఎప్పుడు ఉండడం కూడా దేవుని యొక్క చిత్తమే. దేవుని చిత్తమే. యా, నెక్స్ట్. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు ఈ అలవాటు క్రైస్తవులకి సచ్చినా లేదు, అస్సలు లేదు క్రైస్తవులకి. థ్యాంక్స్ గివింగ్ హార్ట్. ఏదైనా నీ జీవితంలో మేలు జరిగింది అనుకో, వెంటనే ఏం చేయాలా? థ్యాంక్స్ ప్రభు అనాలా. నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు అనుకో, వెంటనే ఏం చేయాలి నువ్వు? థ్యాంక్స్. అది కూడా దేవుని చిత్తమే. నీ జీవితంలో ఒక మేలు జరిగింది, వెంటనే థ్యాంక్స్ చెప్పావా? మనం దేవుని చిత్తాన్ని చేస్తున్నాం. ఆమేన్. చాలా నిండా వందనాలు అయ్యారు పాస్టర్ గారు. అమ్మా నీకు వందనాలు తల్లి, అమ్మా థ్యాంక్స్, మా దేవుడిని వాడుకుంటున్నాడు అబ్బా అని నువ్వు చెప్పగలిగితే నువ్వు ఆ రోజు దేవుని చిత్తాన్ని చేసావు. ఆమేన్. వీఆర్ హియర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏం తెలుసా? నా మాటలు కాదు, దేవుని చిత్తమే చెప్పాను మీకు. ఇవన్నీ దేవుని చిత్తాలు. ఇవన్నీ మనం చేయును గాక. నంబర్ 1, మొట్టమొదటిగా అక్రమము చేయు వారికి బుద్ధి చెప్పాలి. నంబర్ 2, ధైర్యము చెడిన వారిని ధైర్యము చెప్పాలి. బలహీనులకు ఊతనివ్వాలి. అందరిలా దీర్ఘశాంతము గలవారై ఉండాలి. ఎవరికి నీ కీడు ప్రతి కీడు చేయకుండా చూసుకోవాలి. నంబర్ 6, మంచిని ఎన్నుకోవాలి. నంబర్ 7, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నంబర్ 8, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాలి. నంబర్ 9, థ్యాంక్స్ గివింగ్ హార్ట్ మనం కలిగి ఉండాలి. అండ్ నంబర్ 10, ఆత్మను ఆర్పకూడదు. డోంట్ స్టాప్ ద ఫైర్. ఆత్మను ఎలిగే మంటను ఏం చేయాలా? నీళ్లు పోసి మనము ఆర్పకూడదు. నీ బిడ్డలు బాగా ప్రార్థన చేసుకుంటున్నారు, నీ పెనిమిటి నీ భార్య ప్రార్థన చేసుకుంటుంది, చాలని ఆ ప్రార్థన లాపు, బోడి ప్రార్థన లాపే నువ్వు నీ భక్తి పిచ్చి భక్తి ఆపు అని ఆత్మను ఆర్పకండి. విల్ బి అండర్ ద కర్స్. శాపములోకి వెళ్ళిపోతాం మనం. సెలవు దొరికిందా? ప్రార్థనలో ఉండండి. ఆత్మను మనం ఏం చేయకూడదు? ఆర్పకూడదు. నంబర్ 11, ప్రవచించడం మానకూడదు. నిర్లక్ష్యం చేయకండి. 11 రకాల దేవుని చిత్తాలని మనం చూస్తున్నాం ఈరోజు. మన జీవితంలో దేవుడు తన చిత్తాన్ని చేసి మన జీవితాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మనము కూడా ఈ రోజు నుంచి దేవుని చిత్తాన్ని చేసేదము గాక. ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ రెడీ. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తాలు ఆయన మీ ఎడల గొప్పగా ఉన్నాయి. ఆమేన్. Plans to prosper, plans to give a high life, plans to raise up, plans to exalt, plans to heal, plans to bless, plans to fill. Amen. Hallelujah. ఎవరైతే ఈ 11 రకాల దేవుని చిత్తాల్ని చేసేస్తారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి తెలియకుండానే మీ జీవితము ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఆమేన్. The Lord will change your lifestyle. The Lord will change your situations. The Lord will change your circumstances. Amen. ఎవరిని అడగని అవసరం లేదు, ఎవరి దగ్గర దేహి అని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తాన్ని చేసుకుంటూ పోతా ఉంటే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఆమేన్. ఓ రోజులాగే పౌలు కూర్చుని వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడి పౌలు మాట్లాడుతున్నాడు.
పౌలు, నువ్వు లేచి పలానా ఊరికి వెళ్ళాలరా, అక్కడ నీ కొరకు బంధకొమ్ములు పొంచి ఉన్నవి, నువ్వు వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వెళ్ళి అక్కడ ఉంటే నేను గొప్ప మేళ్లు చేస్తానని దేవుడు పౌలుకు చెప్పినప్పుడు పౌలు వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు అంటారు, అయ్యా అక్కడికి వెళ్ళకండి, చంపేస్తారు మిమ్మల్ని, అక్కడికి వెళ్ళకూడదు, మీరు వద్దు అని పౌలుని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. పౌలు అంటాడు, దేవుని చిత్తాన్ని చేయనివ్వండి అంటాడు. ఆమేన్. లెట్ మీ డూ ద గాడ్స్ విల్. దేవుని చిత్తం టఫ్ గా ఉంటదేమో, కానీ అంతములో విజయం నీకే. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని చిత్తాన్ని నువ్వు ఆపలేవు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలంటాడు. ఆమేన్. నీ చిత్తాన్ని చేయడానికేనే ఉన్నాను ప్రభు అంటాడు. ఈరోజు మనం అందరము దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. ఆమేన్. నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి రెడీగా ఉంటే నీకు ఎంట్రుక హాని కూడా జరగదు. అనుభవంతో చెప్తున్నాను నేను. ఐఎమ్ వాకింగ్ విత్ దిస్ గాడ్ సిన్స్ మెనీ ఇయర్స్. నేను ఈ దేవుడితో నడుస్తున్నాను. దేవుడు నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చాడు, ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఇచ్చాడు. నరక పంచులు, మరణ పంచుల దాకా వెళ్ళాను. ఎంతో మంది చంపడానికి వచ్చారు, ఎంతో మంది కూల్చేయడానికి వచ్చారు. వాళ్ళ దగ్గర నేను మాయమైపోయినట్టు దేవుడు నన్ను మాయ చేసేసాడు. నేను కనిపిల వాళ్ళకి. ఎంతో మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఎంతో మంది వెనక్కి వెళ్ళిపోయారు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి భూమి మీద ఉన్నావా? ఆమేన్. నీ చిత్తం చేయకూడదు, అపవాది చిత్తం అంతకన్నా చేయకూడదు. బ్యాంకులో ప్యూన్ ఉద్యోగం ఇద్దామని దేవుడు అనుకుంటాడేమో నీ గురించి. నువ్వు దేవుని చిత్తం రోజు చేస్తున్నావా, నేను ప్యూన్ చేయడు, మేనేజర్ చేస్తాడు. దేవుడు తన ఉద్దేశాలు, తన ఆలోచనలు, తన విధానం మార్చేస్తాడు నీ గురించి. ఎందుకు? నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు మర్చిపోయావు, నీ ఆలోచనలు మర్చిపోయావు, నీ చిత్తాన్ని మర్చిపోయావు. నువ్వు దేవుని చిత్తాన్ని చేయడానికి స్టార్ట్ చేసావు. అమ్మాయి ఒకటి అనుకుంటాడు దేవుడు, కానీ దాన్ని అనుకున్న దానికంటే మించి మనం చేస్తున్నామా? నువ్వు అనుకున్న దానికంటే మించి గొప్పగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమె మనం ఉండేదే ఎవరి చిత్తం చేయడానికి. దెలీలాలు, జెజబేలు, తర్వాత రకరకాల వాళ్ళు, స్త్రీలైతేమి పురుషులైతేమి, ఆహాబులు, వీళ్ళందరూ అపవాది చిత్తాన్ని చేస్తారు. కానీ ఈరోజు మనము దేవుని చిత్తాన్ని చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. వీఆర్ హియర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఆమేన్. మనం ఇక్కడ దేవుని చిత్తాన్ని చేయడానికి బ్రతికి ఉన్నాం. ఆమేన్. మన కంఠంలో ఊపిరినంతసేపు మనం దేవుని చిత్తాన్ని చేసి దేవుని నామాన్ని మహిమపడతాం. ఆమేన్.